సెలూన్ దుకాణంలో వచ్చే ఆదాయం అతడి జల్సాలకు ఏమాత్రం సరిపోలేదు. లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనుకున్న అతడు తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. ఏకంగా తుపాకుల విక్రయాలకు పాల్పడుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. మరి ఆ జల్సా రాయుడు గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్ రాంపూర్కు చెందిన మహమ్మద్ జీషన్ అలియాస్ జీఖాన్ అనే వ్యక్తి 2016లో తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో వలస వచ్చాడు. సంతోష్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. బ్రతుకుదెరువు కోసం రక్షాపురం, గోల్కొండ, బాలాపూర్లో సెలూన్ దుకాణాలు నడుపుతున్నాడు. తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు మహమ్మద్ అమీర్ను కూడా హైదరాబాద్కు రప్పించి బాలాపూర్ ఎక్స్ రోడ్లోని తన దుకాణంలో పనికి పెట్టుకున్నారు జీఖాన్. తన జల్సాలు, లగ్జరీ జీవితానికి సెలూన్ల ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆయుధాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు జీఖాన్. ఇందుకు అమీర్ సహకారం కోరడంతో అతను కూడా అంగీకరించాడు. తర్వాత ఇద్దరు కలిసి యూపీలో అక్రమ తుపాకుల తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్న స్నేహితుడు అర్షీఖాన్ను సంప్రదించారు. అర్షీఖాన్ ద్వారా 5 రకాల తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఉత్తరప్రదేశ్లో కొనుగోలు చేసిన తుపాకులను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులకు ఒక్కో తుపాకీని 2 లక్షలకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అవి కొనుగోలు చేసే వారి కోసం ఆరా తీస్తూ వచ్చారు. అయితే వారు తుపాకుల విక్రయాలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి వారిపై నిఘా పెట్టారు. జీషన్, అమీర్ ఇద్దరు కలిసి బాలాపూర్ సెలూన్కు తుపాకులు తీసుకెళ్తుండగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 నాటు తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాడు. బార్బర్ గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్ లో పెట్టాడు, తర్వాత బాలాపూర్ లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు. మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 గేజ్ షెల్, లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర 5 ఉన్నాయి. టోటల్ 18 రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్, కంట్రీ మేడ్ దిస్ గన్స్.